మీ రాజకీయ నేపథ్యం ఒక్కసారి చెప్పండి సార్. మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను యాక్చువల్గా ఇదే గ్రామంలో గాదరాడ్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అంతే. 10th పాస్ అవ్వలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం చేస్తూ మధ్యలో ఏదో చదువుకోవాలని చెప్పి బీకామ్ కరస్పాండెన్స్ కోర్సు నేను జాయిన్ అయ్యాను. సో ఫైనల్ ఇయర్లో డిస్కౌంటింగ్ చేశాను నేను. ఓకే. తర్వాత ఏంటండి, ఏమైనా జాబ్ కానీ ట్రై చేశారా, లేకపోతే ఏదైనా బిజినెస్? నేను అంటే ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పేసి విజయవాడలో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను. సో దాని మీద అక్కడే 4-5 స్టేజీల్లో పనిచేశాను నేను. ఓకే. సో 4-5 స్టేజీల్లో పనిచేసి అక్కడ జాబ్ చేసి ఉద్యోగం చేసి తర్వాత రాజమండ్రి వచ్చి 99లో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు? సెక్యూరిటీ సర్వీసెస్. ఓకే. సో అక్కడ కూడా సెక్యూరిటీ కంపెనీలోనే వర్క్ చేశాను నేను. ఆ సెక్యూరిటీ కంపెనీలో వర్క్ చేసి అదే సెక్యూరిటీ కంపెనీని ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. 4 years వర్క్ చేశాను అక్కడ. 4 years వర్క్ చేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కాంట్రాక్టులు తీసుకుంటే చేయడం, సర్వీస్ చేయడం. ఓకే. ఈవెన్ ఢిల్లీలో కూడా చేశాను. మొత్తం చాలా రాష్ట్రాల్లో చేశాను. మీరు తెలుగు కన్నా హిందీ బాగా మాట్లాడతారని ఎవరు అంటే నిజమేనా రామకృష్ణ గారు? హిందీ అర్థమవుతుంది కానీ హిందీ మాట్లాడను. ఇంగ్లీష్ మాత్రం చదవడం ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలను. అలాగే చదువుతాను. లెటర్స్ కూడా కరెస్పాండెంట్ చేసేసుకుంటాను. అవునా? ఓకే. మీకు రాజకీయాల్లో రావాలి అనే ఆలోచన ఎప్పుడు కలిగింది? అంటే ఏదైనా మిమ్మల్ని కదిలించే సంఘటన ఏదైనా జరిగిందా? అంటే ఇక్కడ మా ప్రాంతంలో అభివృద్ధి చెందట్లేదు అనేది ఒక బాధ ఉండేది నాకు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మా ప్రాంతం పట్ల మక్కువ ఎక్కువ. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాము. ఈ ప్రాంతం ఎప్పుడు వెనకబడి ఉంది. ఒక చిన్న ఉద్యోగం కావాలి అని అంటే ఎక్కడో విజయవాడ లాంటి నగరానికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ తాగునీరు లేదు. పుట్టినటి నుండి కూడా మేము పక్క గ్రామంలో 4 కిలోమీటర్ల నుంచి తాగునీరు తెచ్చుకుని తాగుతుంటాం. సో అదే విధంగా మాకు సాగునీరు లేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతూ ఉంటాయి. సో ఇప్పటికీ సగం మాత్రమే ఈ కాలువల వల్ల పండుతున్నాయి. మిగతా సగం కూడా పంటలు ఇప్పుడు లేవు. ఇప్పటికే సగం పంటలు పండట్లేదు. ఇక్కడ సాగునీరు ప్రాబ్లం ఉంది. మా ప్రాంతం ప్రతి విషయంలోనే వెనకబడి ఉంది. సో ఇప్పుడు మన వరకు మనం బిజినెస్ చేసాము, మనం బాగానే ఉన్నాము, మన కుటుంబం అంతా సంతోషంగానే ఉంది, ఆర్థికంగా బాగానే ఉన్నాము. కానీ మనతో పాటు మన ఊరికి కూడా ఏదో ఒకటి చేయాలని ఒక తపన మొదలైంది. ఇంకా అక్కడి నుంచి 1 by 1 ఏదన్నా అసలు దీనికి మనం సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాం. కానీ ఆ ఖర్చు పెట్టడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తర్వాత రాజకీయంగా మనం ఒక పదవిలో ఉంటేనే కానీ ఇది ప్రజలకు మనం అనుకున్నటువంటి సేవలు అందించలేమనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత సరే మనం కూడా ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చాము. ఏదైతే ఒక మంచి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ అయిన రాజకీయాలు చేస్తూ సామాన్యుడికి కూడా అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంక వారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసే ముందు ఒక వ్యాపారవేత్త మీరు కదండి? అవును. అప్పటికి వైసీపీలో మేడం గారు ఎంపీటీసీగా ఏదో జడ్పీటీసీగా గెలిచిన సందర్భం. అంటే గతంలో వైసీపీలో మీకు ఒక కీ రోల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి వైసీపీలోకి వెళ్ళారా? అసలు అదంతా నాకేమీ తెలియదండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో సపోర్ట్ చేయమని అడిగారు. ఎప్పుడండి? 2019 ఎలక్షన్ల ముందు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేయమని అడిగారు. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు, నేను పాలిటిక్స్ లో వెళ్ళాను, నాకు తెలియదు అని చెప్పాను. సో ఇండైరెక్ట్ గానే సపోర్ట్ చేయండి అని అడిగారు. సో అతనికి ఎలా అయినా ఏదైనా కావాలి అని అనుకుంటే మన తరపు నుంచి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సరేలే పాడైపోయి ఉన్నారు కుటుంబం అని చెప్పేసి అని అనుకుని మనం సపోర్ట్ చేసాము. ఈ ప్రాంతాన్ని మంచి చేస్తారన్న ఉద్దేశంతో మనం సపోర్ట్గా ఉన్నాం. మాట సాయం చేసాం, ఆర్థిక సాయం చేసి కాస్త వాళ్ళకి ఇచ్చేసాం. ఆ పరిచయం మా కుటుంబంతో వాళ్ళకి ఆ పరిచయాలు పెరిగినాయి. అలాగా పెరిగితే రెగ్యులర్గా మాట్లాడుతూ ఓ రోజు ఇదే ఇంట్లో భోజనం చేస్తూ మీరు మండలానికి అధ్యక్షురాలు అయితే బాగుంటది. సో వాళ్ళు అప్పుడు ఇక్కడ భోజనం చేస్తున్న టైంలో ఆవిడ ఏదో మీరు పోటీ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆయన అనడం, ఈవిడ కూడా రియాక్ట్ అయ్యి అయితే చేస్తానులే ఏదోటి ప్రజలకు చేయాలని అనుకుంటున్నామని చెప్పేసి ఈవిడ మాట్లాడడం జరిగింది. సో ఈ బత్తల వెంకటలక్ష్మి గారు ఎప్పుడైతే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించారో ఎంపీటీసీగా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఈ లోపల వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. పోటీ చేసే ముందే మైండ్ సెట్ మారిపోయి ఆవిడ తిరగొద్దని చెప్పి కబురు పంపించారు ఏంటో.
నాకు అర్థం కాలేదు. మా ఊళ్ళో కార్యకర్తలు ఇక్కడ ఉంటారు, ఆ కార్యకర్తలతో తిరగొద్దని చెప్పండి ఆవిడ, ఎందుకు అలా తిరుగుతుంది, ఓట్ల కోసం తిరుగుతుంది, తిరగొద్దని చెప్పండి. మాకేంటి అర్థం కాలేదు. నేను ఇక్కడ వేరే దాంట్లో ఉండిపోయాను, నా బిజినెస్ నేను దాంట్లో ఉంటే ఆవిడ మామూలుగా తిరిగేసి నామినేషన్ కూడా వేసేస్తే బీఫామ్ ఇవ్వలేదు, నామినేషన్ కూడా వేసి వచ్చేసారు ఆవిడ. నామినేషన్ కూడా వేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ తర్వాత ఏమనుకున్నారో తెలియదు, బీఫామ్ డైరెక్ట్గా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ పంపించారు. సో గుర్తు మీదే వాళ్ళ సింబల్ మీద వచ్చింది, సో బ్యాలెట్ పేపర్, దాని మీద ఇంకా జనాలు ఓట్లు వేశారు. వాళ్ళు ఎవరు వచ్చి ప్రచారం కూడా చేయలేదు, ఈవిడే ప్రచారం చేసుకుంది. నేను కూడా ప్రచారానికి వెళ్ళలేదు, ఆవిడే ప్రచారం, బత్తల వెంకటలక్ష్మి గారే ప్రచారం చేసుకుని మొత్తం మీద గెలిచారు. గెలిచిన తర్వాత అక్కడ పరిణామాలన్నీ మారిపోయినాయి. ఎందుకో ఆ ఎంపీపీ అన్నదల్లా పోయి ఎంపీటీసీని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి, ఎందుకో పరిణామాలు మారినాయండి? ఏం ఆలోచన? అంటే కొంతమంది అపోహ ఏంటంటే ఆర్థికంగా బాగానే ఉన్నారు, తర్వాత మీకు కూడా కొద్ది గొప్ప పేరు ఉంది కదా, దాని మీద రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ఆయన ఇబ్బంది పడతారు, తర్వాత ఆయనకు అడ్డుగా ఉంటుందని చెప్పేసి ఒక భావన ఏర్పడింది. ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ మిమ్మల్ని పక్కన పెట్టాలని చెప్పేసి ఆయన ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏది కరెక్ట్ కదా నాకు తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఈ ఊర్లో బత్తల వెంకటలక్ష్మి గారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే కూడా ఇన్వైట్ చేసేవారు కాదు, ఆవిడ పక్కన పెట్టేవారు. మాట్లాడితే ఆడవాళ్ళకి రాజకీయాలు ఎందుకు అంటుండేవాడు ఆయన. సో దాని మీద కొంచెం ఆ బత్తల వెంకటలక్ష్మి గారు ఇరిటేట్ అయ్యి, ఈ మాట్లాడితే ఆడవాళ్ళకి రాజకీయాలు ఏంటంటారు, ఈ బెదిరింపు ధోరణిలో మాటలేంటి, ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదు, సో మనం కూడా రాజకీయాల్లోకి రావాలి, నా కోసం ఇది ఒకటి చేయండి, రాజకీయాల్లోకి రండి అని చెప్పి ఆవిడ చెప్పడం. నేను చూద్దాంలే అని చెప్పి ఒక 1 year 1.5 year వదిలేశాను. కానీ ఈ మధ్యలో ఏదో సందర్భంలో ఒక బెదిరింపు ధోరణిలో ఆవిడ మాట్లాడాడని చెప్పి ఏదో ఫీల్ అయింది ఆవిడ. ఇంకా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రాజకీయాల్లో మనం ఢీ కొట్టాలని చెప్పి. సరే నీ ఇష్టమైతే అదేముంది. అంటే మేడం గారి కోరిక మేరకు మీరు ఎమ్మెల్యే? అంతే. ఒకటి, బత్తల వెంకటలక్ష్మి గారి కోరిక మేరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను, అంతే. రెండోది, దానితో పాటు నా ప్రాంతం అభివృద్ధి చెందుద్దని వచ్చాను నేను. ఓకే. ఈ రెండు తప్ప నాకు స్వతహాగా పదవుల మీద కానీ రాజకీయం మీద కానీ మక్కువ లేదు. నాకు వ్యాపారం అంటే ఇష్టం, దాంట్లో వచ్చే డబ్బులతో పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం ఇష్టం, ఆధ్యాత్మికంగా ఉండడం ఇష్టం. రాజకీయాల మీద అంత అప్పటికి పట్టేం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఒక రైతు కొడుకుగా పుట్టాను, రైతు బిడ్డగా ఉన్నందువల్ల వ్యవసాయం గురించి తెలుసు, నేను చేస్తున్న వ్యాపారం గురించి తెలుసు, నాకు వేరే ప్రపంచం గురించి అసలు ఏం తెలియదు. సో దాని మీద అంత నేను రాజకీయాల వైపు చూడలేదు, అసలు రాజకీయాల గురించి పట్టించుకోలేదు. ఎక్కడైనా పని ఉంటే ఆ యొక్క రాజకీయ నాయకుని కలవడం, లేకపోతే వాళ్ళకి పని ఉంటే వాళ్ళు నన్ను కలవడం తప్ప పర్టికులర్గా పాలిటిక్స్ గురించి ఎప్పుడు, అసలు పాలిటిక్స్ గురించి ఎప్పుడు పేపర్లో కూడా చదివేవాడిని కాదు. నాకు కావాల్సింది ఏదో నేను చూసుకున్నాను. గాదరాడ్లో మీరు ఎన్ని దేవాలయాలు కట్టించారు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు మొత్తం మనకు వచ్చేసరికి 108 దేవాలయాలు ఉన్నాయండి. ఇంతకుముందు 54 ఉండి, మరి చిన్న పెద్ద ఉపాలయాలతో కలిపి మొత్తం 108 దేవాలయాలు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ టెంపుల్స్ ఉన్న విలేజ్ గాదరాడ్ అని మనం చెప్పొచ్చా అండి? ఖచ్చితంగా సార్. అంటే ఉపాలయాలతో కూడినటువంటి ఇన్ని ఆలయాలు ఉన్నది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. అవునా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. అన్ని దేవతలు ఉంటారు ఇక్కడ. మీ స్వగ్రామంలోనే అంతే, అన్ని దేవతలు ఉంటారు. అన్ని దేవతలు. సూర్య దేవాలయం కూడా ఉందండి? అన్ని ఉందండి. 108 ఉన్నాయండి. 108 దేవాలయాలు ఉంటాయి. అందులో మీరు కట్టించినవి అన్ని నేను కట్టించాను. 108 మీరే కట్టించారు. అంటే ఎవరు ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా మాత్రం కట్టించింది నేనే. మీరే కట్టించారు. అందరూ కొంతమంది సహకారాలు ఉన్నాయి, అది కానీ అన్ని నేనే కట్టించాను. మీరే మాక్సిమం ఆర్గనైజేషన్ చేసుకుంటే అసలు ఇంకా అది దానికి వేరే ఏమి లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ అంతే. అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.